కాలం మనకి చాలా సవాలు విసురుతుంది. ఆ కాలంలో వ్యక్తులు విసురుతారు, పరిస్థితులు విసురుతాయి. నిలబడి తట్టుకుంటే నిన్ను చరిత్ర గుర్తుపెట్టుకుంటావు. చరిత్రలో నువ్వు ఉంటావు. లేదా చిత్త కాగితాలు ఉంటాయి. అవమానం వస్తుంది, సన్మానం వస్తుంది. ఆహా ఊహా అనేవాడు ఉంటాడు, ఎవడ అనేవాడు కూడా ఉంటాడు. నువ్వు యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. దేనికి ఆగద్దు. నేను చిన్నప్పుడు చదివిన కథ ఇది. ఓ యువకుడు ఓ పర్వతాన్ని అధిరోహించాలనుకున్నాడు. వెళ్తున్నాడు. రాత్రి ఓ చోట ఆగాల్సి వచ్చింది. రాగలి కదండి, చలి, కొండలు. అది పొటకోళ్ళమ్మ అంటారు తెలుసా? హోటల్ ఇప్పుడు భాష, ఇప్పుడు హోటల్ భాష. పూటకూళ్ళమ్మ, పూటకి అన్నం పెట్టేది. ఆవిడ దగ్గర ముసలమ్మ భోజనం పెట్టి, మనవాడ దృఢకాయుడు అయి మంచి అందంగా తేజస్తో ఉన్నాం, నాకు మనవరాలు ఉంది, పొలం ఉంది, చక్కగా పెళ్లి చేసుకుని సుఖపడిన ఆయన అంది. మామూలుగా లోపల అయితే ఆప యాక్సెప్ట్ చేసేస్తాడు. ఇతను దేనిష్ట కలిగినాడు. అవ్వా నువ్వు పెట్టావు బొవ్వా, చాలా సంతోషం. నాకు లక్ష్యం ఉంది. నువ్వు లక్ష్యం ఇచ్చినా సరే నేను లక్ష్య పెట్టను. నాకు లక్ష్యం ఉంది, నువ్వు లక్ష్యం ఇచ్చినా నేను లక్ష్య పెట్టను అని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయాడు కాబట్టి అతని గురించి మనం మాట్లాడుకుంటాం. పేరు మన దేశంలో కాదు, ఏదో దేశంలో. అది పర్సన్ పేరు మర్చిపోయాడు. ఎవరు, సంబడి వెరీ ఫేమస్ పర్సన్. ఏదో దేశానికి అధికారం, అది రాజుకురాయి. మీరు ఈ పొజిషన్ ఎలా వచ్చారని అడిగారు ఎవరు. ఇతను స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ రొట్టెలు పెట్టి ఇచ్చేది బాక్స్. దానిలో సైనికులు కవాతు చేస్తూ ఉండేవారు. వాళ్ళ క్యాంప్ ఉంది, అది దాటుకుంటూ వెళ్ళేవాడు. వాళ్ళు ఎండిపోయిన రొట్టెలు తినేవారు. ఈ పిల్లోడు తాజా తాజా రొట్టెలు వాళ్ళకిచ్చి ఎండిపోయిన రొట్టెలు తినేవాడు. ఎవరన్నా చేస్తాడా? మీరు ఎలా స్థితికి వచ్చారు అంటే చెప్పిన మాటలు. ఎందుకు అలా చేసావు అంటే, సైనికుడు ఏ స్థితికైనా తలొగ్గాలి. నేను వాళ్ళలా సైనికుడిని అవ్వాలనుకున్నా. వయసు నన్ను ఎవడు చేర్చుకోడుగా, 10-12 ఏళ్ళలోని. ఆడికి వెళ్ళాక ఈ తిండే పెడతారని కదా నాకు అర్థమైంది. అక్కడికి వెళ్ళాక నేను ఇబ్బంది పడతా, నాకు అది ఎక్కదు. అందుకని తాజా రొట్టెలు వాళ్ళకి ఇచ్చి ఎండు రొట్టెలు నేను తిని ఈ శరీరానికి దానికి అలవాటు చేసి ఈ పొజిషన్కి వచ్చా. వాడు తోప కదా. మొన్న చనిపోయాడే నరశేఖర కృష్ణ, సూపర్ స్టార్. ఆయన మహేష్ బాబు గురించి చెప్పారు. మహేష్ సక్సెస్ని మీరు ఏమంటారంటే, మహేష్ మా అబ్బాయి కాబట్టి సక్సెస్ అయ్యాడని నేను అన్నాను. వాడు ఒళ్ళు దాచుకోడు అన్నాడు. ఒళ్ళు దాచుకోడు సినిమాయే, ఏం దేశానికి ఏం ఉద్ధరింపు కాదు. కానీ ఒళ్ళు దాచుకుంటే అలా అవ్వలేదుగా. ఓ ఇంటర్వ్యూలో సుమ అడిగింది, బ్రెడ్ తినను, పెరుగన్నం తినను, అవేంటివి ఏదో అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నా, ఇవేమి తిన్నా ఓపెన్గా చెప్పాడు. అలాగే ఇంకో ఇంటర్వ్యూలో కీరవాణి అడిగాడు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, మీరేంటి అసలు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం అలాగే ఉన్నారు, మేమేంటి ఇలా కొండలు పెంచుకున్నాం, ఇలా కావాలంటే ట్రైనర్ ఉన్నాడా మీకు, మీ ట్రైనర్ని మాకు ఒకసారి పంపిస్తారన్నాడు. ఎంత బాగా చెప్పాడు సార్. ఇదంతా వర్కౌట్ల వలన జిమ్ముల వలన వచ్చేది,
20%. నోరు కట్టుకుంటారా చెప్పండి. ఇదే పదం. నోరు కట్టుకుంటారా చెప్పండి. అంటే ఇప్పుడు ఇంకా వెనక్కి వెళ్దాం. రామదాస్ సినిమా మనం తీసుకోవాల్సిన సినిమా వాళ్ళ బయట వాళ్ళ కాదు. ఆ కంటెంట్ మనకు వద్దా, పని చేద్దా లేదా? ఎవరు చెప్తే ఏంటి? శత్రువు చెప్తే విందాం. రామదాస్ సినిమా ఫంక్షను భద్రాచలం. అక్కినే నాగేశ్వరరావు, బాలకృష్ణ, నయనతార, బాపు గారు, ఇంకా అందరూ వచ్చారు. ఈ నాగేశ్వరరావు మాట్లాడుతూ, నా దగ్గరికి వచ్చారు నిర్మాతలు రాముడు వేషం వేయమని. వాళ్ళు అడిగారు కదా, నేను వేయలేదు. మనకు తెలుసు మనం సరిపోం, దానికి సరిపడేవాడు వేరేవాడు ఉన్నాడు అని పంపించేశాను. పని మీరు పోనీ లక్ష్మణుడు వేషం అన్నారు. నాకు దగ్గర నేను వేస్తాను, మీరు వెళ్ళిపోయినని చెప్పాను అని ఓ పద్యం చెప్పాడు. ఎవడు ఉత్తముడు, ఎవడు తెలియని అంటే స్వీయలోపం ఎరిగిన వాడు ఉత్తముండు. ఏంటి? స్వీయలోపం ఎరిగిన వాడు అని ఆయన ఉదాహరణ చెప్పాడు. మనక అలా పర్సనాలిటీ లేదు. మనకు ఉన్నది ఇదే బాడీ, దేవుడిచ్చింది ఇదే. అందుకని జాగ్రత్తగా ఇక్కడ ఫుట్బాల్ రాకుండా చూసుకున్నాను అన్నాడు. ఇక్కడ పొట్ట రాకుండా చూసుకున్నాను, దీన్ని అలా కాపాడుకున్నాను అని చెప్పాడు. ఇప్పుడు ఏదో చెప్తారు కదా, ఆస్తులు వస్తాయి పోతాయి, పేరు వస్తుంది పోద్ది, పదవి వస్తుంది పోద్ది, దీనమ్మా గట్టి మాట వస్తే పోద్ది అని చెప్పాడు కదా. అది ఎవరికైనా అవునా అవునా? ఒకసారి వస్తే ఇంకా పోదు, పిల్లమైనా పోద్ది, మొగుడైనా పోతారు కదా, అది పోదు అవునా? నేనేమంటా అంటే నేర్చుకోవడం. ఇంకో ఇంటర్వ్యూలో ఇప్పుడు వ్యాధికి ఎక్కాక ఏం చెప్పమో చేసుకున్నాక పడుకున్న ముందు దాన్ని తిరగేస్తాం కదా. నా వీడియోలు అప్లోడ్ చేయాలి, నా వీడియోలు చూసుకోవాలి, మన ఎవడు బూతులు తిట్టాడా, ఎవడు క్వశ్చన్ వేసాడా, ఎవడు పొగిడా, ఏవో చూస్తాం. అది చూసేటప్పుడు ఏవో కనపడుద్ది, అలా చూస్తాం కదా. అలా ఓసారి అది ఏదో ప్రోగ్రాం అండి, అతని పేరు ప్రశ్నలు అడుగుతుంటాడు. కాదు ఒక నిమిషం, చెవిలో మ్యూజిక్ పెడతాడు, వాడు ఏదో మాట్లాడతాడు, వాళ్ళు చెప్పాలి. ప్రదీప్ కొంచెం టచ్ లో ఉంటుంది. అమ్మయ్య, అదేదో ఉంది తెలుసాలి. అదేదో ఇంటర్వ్యూ నాగార్జునది చూస్తే, మీరు రోజు ఎంత ఎత్తుతారు వెయిట్ అన్నాడు. ఎంత అనుకుంటున్నావు అని అడిగాడు. వాడు 100 ఎంతో చెప్పాడు. 185 188 ఎత్తాడు. నాగార్జున ఏజ్ ఎంతండి? 60+. ఇంకా మనముద్రే 60+, 16 కాదు. నేనేమంటున్నానంటే, శరీరం మీద ప్రేమ ఉన్నవాళ్ళు, శరీరమే పెట్టుబడిగా కలిగిన వాళ్ళు దాని మీద అంత ధ్యాసతో ఎన్నో మూసుకుంటున్నారు కదా. మరి దేశం మీద, దైవం మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఇంకెన్ని మూసుకోవాలంటావు? అవునా కదా? అందుకని మనం వ్యక్తిగత సాధన చేయాలి. మన విలువ పొడుగ్గా ఉన్నాడనో, పొట్టిగా ఉన్నాడనో, తెల్లగా ఉన్నాడనో, నల్లగా ఉన్నాడనో కాదు. మన టాలెంట్, మన స్కిల్స్, మన క్యారెక్టర్, వాటి వల్ల విలువ రావాలి. నీ ఆస్తి వలన విలువ వస్తే ఆస్తి పోయాక నీ విలువ పోయింది. నీ అందం వలన విలువ వస్తే అందం పోయాక నీ విలువ పోయింది. కాబట్టి నిన్నుగా ఇతరులు ప్రేమించిన తర్వాత నువ్వు ప్రేమించు. నేను సరదాగా చెప్పాను బంగారు రాజాను పిల్లోడికి, కానీ ప్రాక్టికల్గా అది అప్లికబుల్. నీకు అన్నీ బాగున్నప్పుడు, నీకు ఏ లోటు లేనప్పుడు, నువ్వు బెస్ట్ ఫ్రెండ్, జిగిడి అంటారుగా, దోస్త్ మేరా దోస్త్ తువే మేరా జాన్, అలాంటి వాడికి ఫోన్ చేయాలి అన్నీ బాగున్నప్పుడు. మరి అర్జెంట్రా
చేతిలో ₹1 లేదు, నాకు ఇచ్చంటే 10,000 కావాలి అని అడగాలి. 10,000 కాదు 10 లక్షలు అడుగు. అప్పుడు ట్రూ కలర్స్ అంటారు కదా, 2 కలర్స్ ఉంటాయి బయటకు వచ్చాక. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయని కన్ఫర్మ్గా ఉండాలి, మనకి ఏ కష్టం ఉండకూడదు, ఆ టైంలోనే అడగలప్పు. నీకు నిజంగా కష్టం వచ్చినప్పుడు అడగకూడదు. అప్పుడు ఆ ట్రూ కలర్స్ తెలిసిననుకో, నువ్వు అప్పుడు 3 కలర్స్ జెండాకి దండం పెట్టాలి. నీ పీకలేవు. అందుకే నువ్వు ఒకసారి పరిశీలన చేసావనుకో, థ్యాంక్ యూ అమ్మయ్యా అనుకుంటాం. మన మనసు ఏం చెప్పుద్దంటే, ఏం పర్లేదు, ఏదన్నా కష్టం వస్తే వాడు ఉన్నాడులే, ఒక్క ఫోన్ కొడితే ఆడు చూసుకుంటాడులే అని ముందు మనం ప్రిపేర్ అయిపోతాం. ఆడు చూసుకునేది ఏమనదు. వాళ్ళ ఆవిడ ఇంట్లో నాడు ఊళ్ళో అన్నీ నీకు కావాలంటది. ఓకే, నిజంగా ఆడికి ప్రేమ ఉన్నా ఏం పీకడం, నువ్వు అధపాతాళంకి వెళ్ళిపోతావు. అందుకని ఖచ్చితంగా మన నమ్మకం ఎవరి మీదో పెట్టకుండా భగవంతుడి మీద పెట్టాలి. ఆయన నువ్వెంత కింద ఉన్నా లిఫ్ట్ ఇచ్చి నీకు గిఫ్ట్ ఇచ్చి పంపిస్తారు, నేను షిఫ్ట్ చేసేస్తారు కష్టంలోంచి. రాత్రి బాలాజీ గారు నాకు విషయం చెప్పారు. వారి వ్యక్తిగతం, ఎవరో ఏదో ఊహించుకున్నారు, వాళ్ళకి అదృష్టం లేదు, ఇంత మంచి వ్యక్తిని కోల్పోయారు. వాళ్ళు దురదృష్టం ఉంటుంది, వేరే కథ. కానీ ఒక అదృష్టం ఏంటి చెప్పిన, ఆ సిచ్యువేషన్ రావడం అదృష్టం. ట్రూ కలర్ బయటకు వచ్చింది. మనం అలా లెక్కేయాలి. మనం అలా ఇంకేం చేద్దాం చెప్పు, ఏం పీకుతావు? నువ్వు వెనక్కి తేలేవు కదా ఏం. ఇప్పుడు నేను రైల్లో వెళ్తూ బోల్డ్ అంత మాట్లాడాను, అది లాంగ్ జర్నీ. ఇవాళ పొద్దున్న ఎత్తే రేపు పొద్దున్న దిగాం. ముసలోళ్ళు ఇద్దరు చక్కగా రిటైర్డ్ పీపుల్, ఎన్నో విషయాలు. మర్నాడు పొద్దున్నే స్నానం చేసి రైల్లో చక్కగా తిలకం పెట్టుకుని బోల్డెని కీర్తన పాడాను. మధురలో దిగి ఆటో ఎక్కి అక్కడ స్టేయింగ్ రూమ్కి వెళ్ళి మధ్యాహ్నం సాయంత్రం అయ్యాక యమునా నదికి వెళ్ళాం. అక్కడ బోల్డ్ మాట్లాడుకున్నాం, యమునలో స్నానం, అల్లరే, నీళ్లు జల్లుకోవడం, అన్నీ రికార్డ్ అయినాయి. కానీ గుళ్ళోకి వెళ్ళాక హారతి, తర్వాత మంగళహారతి. బాధే, ఏం చేద్దాం. నేను ఒక్క తిట్టు ఇట్లా పోగొట్టినాను. వాడికి ఇచ్చాను మా అసిస్టెంట్కి, వాడి సెల్లో పక్కన నా సెల్లో పక్కన పెట్టాడు. అటు ఇటు పెట్టుంటే ఉండేదేమో, కానీ పోయే టైం వచ్చింది, ఎవడో పట్టుపోయాడు. నేను కోపం తెచ్చలేదు, ఒక తిట్టు కూడా తిట్టలేదు. సరే ఏం చేద్దాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, కంప్లైంట్ ఇచ్చాం. అదేం అవ్వదు, ఏదో ప్రయత్నం. మన మనసుకి ఏం చెప్పాలి, ఏం చెప్పింది చెప్పిన, పోన్లే వచ్చిన రోజే పోయింది ఆనందం. అది వారం తర్వాత పోతే ఆ రికార్డ్ అంతా అందులోనే ఉంటుంది కదా. లేరా ఎన్ని తీసుకుంటాం, అందులో ఎన్ని తీసుకుంటామో కదా, అన్ని ఆనందాలు పోయి ఉంటాయి. అలా ఆనందపడి ఇప్పుడు ఏం చేద్దాం. ఇంకో ప్లస్ పాయింట్, వెళ్ళే ముందే హైదరాబాద్లో ఒక ఆయనకి హార్డ్ డిస్క్ తెమ్మని, ఇందులో ఆల్రెడీ అప్లోడ్ అయినవి మాత్రమే హార్డ్ డిస్క్లో పెట్టు, మిగిలినవి పెట్టద్దని చెప్పాను. ఆయన మాట్లాడినప్పుడు మొత్తం పెట్టేసాడు. అప్లోడ్ అయినవి అవనాయి, అలా పెట్టబట్టి అవి ఉన్నాయి, ఉండబట్టి అప్లోడ్ చేశాం. అయితే అవి మంగళం అయిపోతాయిగా. వైజాగ్లో ఎన్ని మాటలు మాట్లాడాను, హైదరాబాద్లో ఎన్ని మాట్లాడాను. అంటే మన మనస్సుని అలా సరిపెట్టుకుని ముందుకెళ్ళాలి. అలా లేదనుకో మనసు కుంగిపోద్ది. ఒక చిన్న కథ చెప్తాను సరదాగానే. పెళ్లి మంత్రాలు వేరు, తద్దిన మంత్రాలు వేరు, తెలుసుగా. వీడు అలాంటాడు, వెనక్కి వెళ్తా ఉంటాడు, అందుకని తిడతాను. వెనక్కి వెళ్ళద్దు ప్లీజ్, వెనక్కి వెళ్ళండి, గుర్తు తెచ్చుకొని ముందుకు వెళ్ళడానికి. ఇంకెప్పుడు వెనకాల ఉంటావా? పంతులు గారు వచ్చారు, పెళ్ళిలో ఏం చదవాలండి, మంత్రాలు వేరు కదండి. అపసవ్యం, ఇప్పుడు జంజం మార్చుకోండి అన్నాడు. స్టన్ అయిపోతారు కదా, ఏం మాట్లాడుతుంది. ఆ పెళ్ళి కూతురు తండ్రి బాలాజీ గారిలా సౌమ్యుడు, మంచోడు. నాలంటోడైతే రేయ్ ఏం కాదు ఏదవుతాడు అనేద్దునే, నాకు వచ్చేస్తుంది కోపం.
ఆయన చాలా సౌమ్యుడు. ఏమండి ఏదో పరధ్యానంగా ఉన్నట్టున్నారు, ఏమైంది అన్నాడు. పొద్దున్న మీ ఇంటికి వచ్చే ముందు మీ ఊరు చెరువులో స్నానం చేశానా, ఆ చేసినప్పుడు బొడ్డుకి 5 రూపాయలు కట్టుకుని వెళ్ళాను, అది పడిపోయింది. నేను ఇప్పుడు ఈ అపసవ్యం, ఈ జంజం మార్చుకోవడం ప్రోగ్రాం దేనికైందని చెప్పండి. 5 రూపాయలు సార్. ఇంకా అవలే స్టోరీ విను పృథ్వీ, ఇంకా అవలే అని వెంటనే తెలివైనవాడు. ఈయన మనస్సు దానివల్ల కదా కాక సరే ఈ 5 రూపాయలు తీసుకుని మనస్సు పెట్టి చదవండి అన్నాడు. సంతోషం అని దాన్ని మళ్ళీ బొడ్డు కట్టుకుని, మరి ఇప్పుడు జేబులు చొక్కాలు లేవు కదండి, బొడ్లు చుట్టుకుని మళ్ళీ కొంచెం బాగానే చదివి మళ్ళీ దాన్ని మార్చుకున్నాను. ఒరే ఏం మాట్లాడుతున్నారు అన్నారా కట్టయిపోతుంటాయి అని అనుకుని, ఓహో ఆయన చాలా ఓపుకున్నాడు. మళ్ళా టెంపర్ షార్ట్ టెంపర్ కాదు. ఒరే పొద్దువేలాగా అని చెవిలో ఒకసారి చదువుకెళ్ళు అని చెప్పాడు. ఊళ్ళోనేగా చిన్నూరు వెళ్ళి ఇప్పుడు వచ్చేసాడు. వచ్చి ఏమంటే ఇక్కడ పొద్దున్న ఎవరో పై ఊరు వాళ్ళు ఎవరో స్నానానికి వెళ్ళినట్టున్నారు, అక్కడ 5 రూపాయలు కాదు దొరికింది, ఎవరిదో కొంచెం చెప్తారా అన్నాడు. బాబు నాదే నాదే అన్నాడు. ఎవరు పంతులు ఇచ్చేసాను. నేను దొరికిన 5 రూపాయలు కాదు, ఇచ్చిన 5 రూపాయలే. ఇప్పుడు మనవాడు ప్రశాంతంగా మంత్రాలు చదివాడు. ముందు పోనీ 5 రూపాయలు ఇచ్చే సరిపెట్టుకోవచ్చుగా, కాదు నా 5 రూపాయలు అది ఆయన నా కాబట్లే కాదు అమ్మా. ఆ మాదిరిగా మన మనస్సుని వెనక్కి పెట్టద్దు. మా అమ్మ వెళ్ళిపోయింది, ఉంటే బాగుండు. మా నాన్న వెళ్ళిపోయారు, ఉంటే బాగుండు. ఏం చేయాలి మేము చెప్పు? ఏం చేయలేం కదా. మా అమ్మ అంటే బాగుండు. అలా చాలా చాలా వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. అందుకే వెనక్కి వెళ్ళద్దు, ముందుకు వెళ్ళండి. గతం గత, బరీడ్ ద పాస్ట్ అంటాడు వివేకానందుడు. కప్పెట్టే దానికి గడ్డేసి నిప్పెట్టే ముందుకెళ్ళండి. ఎలా ముందుకెళ్ళాలో చెప్పడానికి ఇంత చెప్పా. ఆర్థికం, శారీరకం, మానసికం, ఆధ్యాత్మికం, సామాజికం. మీరంతా నాకు ఎలా కలిశారు? సమాజంలో నేనున్నాను, ఈ సమాజం బాగుండాలని కోరుకున్నాను, అందుకని మీరు నాకు దొరికారు. బిజినెస్ పీపుల్ కొందరు దొరుకుతారు, పొలిటీషియన్స్ కొందరు దొరుకుతారు, కానీ సమాజం బాగుండాలని కోరుకుంటాను. గురజాడవాడు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తల పెట్టబోయి అన్నారు కదా. అవి చాలా ఉన్నాయి చరణాలు, అవన్నీ చదివేశాను నేను వెళ్ళగానే. ఫస్ట్ ఎంట అవుతూనే ఉంది, చదివేశాను. ఎప్పుడు ఇంతకుముందు చదవలే, ఒకటో రెండో ఆ మధ్యలో చదివా, మొత్తం ఇప్పుడే చదివా. పాప ఆయన ఎంతో సంబరపడి, ఇంత మొఖం అయిపోయింది అలా మునిమనవాడిది, వాళ్ళ భార్యది, ఆనందపడిపోయారు. అందులో కింద నుంచి 3వ చరణంలో ఎక్కడో చెప్పారు, మతమేదైతేనో మనుషులంతా మనసులు ఒకటైతే మనుషులంతా ఒకటేనోయ్. మతమేదైతేనోయ్ మనసు అంతా ఒక్కటై మనుషులుంటే. మరి మనుషులంతా ఒక మనస్సుతో ఎప్పుడు ఉంటారు? ఇది నా దేశం అనుకున్నప్పుడు ఉంటారు. అవునా? గురూజీ అని చెప్పి ఆర్ఎస్ఎస్కి 2వ సర్సంచాలక్, వారిని అడిగారు, ఈ దేశం నుంచి ముస్లింలని తరిమేయాలి అన్నారు. మీరు హిందూ రాష్ట్రం అంటున్నారు కదా అంటే అని చెప్పారు. ఏమండి, మన నాలుక ఎప్పుడైనా పళ్ళు కొరుకుతాయి, అందుకే మనం పళ్ళు రాలగొట్టుకుంటామా ఏంటి? మన పళ్ళు మన నాలుక, వాళ్ళు మన వాళ్ళే కదా. చెప్పండి, మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ?
ముస్లిమ్స్ మన వాళ్ళే, క్రైస్తవులు మన వాళ్ళే, పార్సీలు మన వాళ్ళే, బౌద్ధులు మన వాళ్ళే. ఎవరినన్నా కొయ్యి చూడండి, పోండి పోయింది ఎవరికన్నా డిఎన్ఏ టెస్ట్ చేయండి, సేమ్. మనందరి డిఎన్ఏ సేమ్ కదా. మనంతా ఇక్కడ వాళ్ళమే, ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళమే. కాకపోతే వాళ్ళు డిసీజ్ వచ్చింది అంతే. రోగం వచ్చిన వాళ్ళు ద్వేషించచ్చా? తప్పు కదా. డిసీజ్ ఎడారి నుంచి వచ్చింది. ప్రపంచంలో పెద్ద పెద్ద రోగాలన్నీ ఇతర దేశాల్లో పుట్టినాయి. అది కరోనా కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, ఎడారి 1 కావచ్చు, ఎడారి 2 కావచ్చు, కమ్యూనిజం కావచ్చు. ఎన్ని డిసీజులు. ఇన్ని అక్షరాలకి లక్షల మందిని చంపేస్తారా? శివుణ్ణి దేవుడని ఒప్పుకోకపోయినా పర్లేదు, పబ్లిక్లో చెప్పానా? రాముణ్ణి కృష్ణుని దేవుడిని నమ్మకపోయినా పర్లేదు, నేను చెప్పానుగా. ఒక్కసారి ఏ ముస్లిం అయినా, ఏ క్రిస్టియన్ అయినా ఈ స్టేట్మెంట్ ఏమన్నా ప్రపంచం బాగుపోతుందని అడగండి, పాలు తాగి మళ్ళీ ఎత్తి మీద వేసేసుకుంటారు, వెళ్ళిపోవాలి. ఒక్క మాట చెప్తే చెప్పను, ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది, నాది గ్యారెంటీ. దేవుడు లేడని ఎవరిదా చెప్పాడు? రేపు అందరూ చెప్తున్నారు, ఎవరు చెప్పట్లేదు. మసీదులో దేవుడు ఉన్నాడని, చర్చిలో దేవుడు ఉన్నాడని, గుళ్ళో దేవుడు ఉన్నాడని చెప్తున్నారు, దేవుడిని మొక్కమని చెప్తున్నారు. కాబట్టి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? మా నాన్న అక్కడే విజయనగరంలో మాట్లాడు చెప్పరా అని పిలిచాను. రామచంద్ర అని పేరేంటి? చరణ్ పిల్లలు బంగారాలు, చిన్న చిన్న పిల్లలు బంగారాలు సార్, వజ్రాలు. స్టేజ్ మొత్తం నాకు ఇచ్చేస్తే రచ్చ ఉండేది, వేరే కథ. పెద్ద పోగులేం కదా, మరి ఎవరిని మనం నొప్పించలా. అయినా కూడా మందే ఎక్కువసేపు. నేను ముందే చెప్పాను, జాగ్రత్తగా ఉండండి. నేను ఇవాళ మార్నింగ్ రోటరీ క్లబ్లో అదే చెప్పాను, ఇక్కడ అదే చెప్పాను. కానీ మన అన్లిమిటెడ్ టాక్ టైం. మీరు ఎక్కడ వార్నింగ్ ఇస్తేనే ఆగుద్ది, లేకపోతే బర్నింగ్ ఇది తగలెత్తుతూనే ఉంటుంది. ఏంటి ఏకాదశి నీరసం వచ్చేస్తుంది, ఎలా దేవుడా ఓపిక లేదు, ఈ దిక్కుమాలింది. ఓ ఆర్సీలు ఎన్ని తాగుతాం పాపం, ఇంకో వెరైటీ తెచ్చాడు, కొంచెం తాగాడు పెట్టించాను. ఇంక నేను ఇంకేం చేయలేనప్పుడు ఏం చేస్తాం? రక్షింపకున్నను రక్షకులెవరింకా రామచంద్ర. నేను దేవుడి మీద వదిలేశాను, స్వామి నీ ఇష్టం. పలికిచ్చాడా లేదా? అందరూ ఫుల్ జోష్తో విన్నారా? ఎంజాయ్ చేశారా? రచ్చరచ్చ. అసలు మొదలెట్టినప్పుడు ఎలా ఉంది? సప్పగా అందరూ దీనికోసం చూస్తున్నారు, మీ దానికోసమే కదా కదా. అలా వెయిట్ చేసినప్పుడు నేను ఇలా నెమ్మదిగా కార్తీక మాసం పుణ్యం వద్ద భయం చేయి అన్నా. నెమ్మదిగా అలా ఎత్తుకు వదిలేసే వరకు. అవునా? కింద ఎవరో పోలీస్ ఆయన ఎవరికి ఫోన్ చేసి చెప్తున్నాడు, నా గురించి అయ్యట్లేదు. ఏదేమైనప్పటికీ లోపల మనకి కాంక్ష ఉంటే, లోపల ఆవేదన ఉంటే దేన్నైనా మనం చేయించవచ్చు. తప్పదు నాన్న. ఇలాంటి ఒక్క విషయం చెప్పేస్తా, ఒక్క ఫ్యాన్ అయిందన్న, ఒక్క తెక్క వచ్చేస్తుంది. మీరు బిల్వమంగళ ఠాకూర్ పేరు విన్నారా? బిల్వమంగళ ఠాకూర్ 2 వీకండి గోల. బిల్వమంగళ ఠాకూర్ గోల వచ్చేస్తుంది, అందుకని కట్టేసాం. పెడితే తిక్క, పెట్టకపోతే ఒక్క. తక్కువలో పెడితే కుదిరితే చూడు. సో ఈ బిల్వమంగళ ఠాకూరు పుట్టడం మంచి కుటుంబంలో పుట్టాడు, కానీ అలవాట్లు బ్యాడ్ హ్యాబిట్స్. గుర్తొచ్చిందా? అతను ఒక వేశ్య దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళిపోయేవాడు. వానల కాలం, వానలు వచ్చి కృష్ణా నది పొంగిపోతుంది. అతను పడవ వేసుకుని అవతల పక్కకి వెళ్ళాలి. వెళ్తే ఆవిడతో ఎవడొస్తాడు? మంచి పోటు మీద ఉంటే నది, పెద్ద పోటుగాడు అని వచ్చేస్తారు. ఇంటి ఎవడో కట్టలే, ఆ పడవలన్నీ అలా ఊగుతున్నాయి. ఏదో దొరికింది తెప్ప, చెక్క మొక్కలాగా. ఇంక కూర్చున్నాడు. వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోతే ఈ వేసి ఇంటి చుట్టూ వాటర్. చూశాడు, తాడు కనబడింది, చెట్టు.
చెట్టుకి తాడేసారు, లోపల తొక్కేశారు. ఎలా వచ్చావు నువ్వు? కింద వాటర్, మన దగ్గర ఉన్న మ్యాటర్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్ అని చెప్పాడు. నీ అమ్మ మాట ఎలా వచ్చేది అది ఏలాగా రాత్రిపూట అని అడిగింది. గిరుకుంటూ వచ్చేసాను. అదే దేని మీద? ఏదో తెప్ప అనుకున్నాను, తెప్పగా అది ఎండిపోయే శవం. ఎట్టిపెడిపోతుంది కదా శవం, దాన్ని కూర్చుని వచ్చేసాడు. ఈ శ్రద్ధని యాప్తప్పు ఎలా చంపేవారంటే గుండెల మీద కూర్చొని పెక్కోసాడు. అంత మంచి ప్రేమ. అలా వీడి శవం మీద కూర్చుని వెళ్ళిపోయాడు. అవతల పక్కకి వెళ్ళిపోయాక లోపలికి వెళ్దామంటే చెట్టు ఉంది, గోడ ఉంది, మేడెక్కాలి, మెట్ల మార్గం అంతా మూసిపోయింది, చీకటి. తాడు అనుకున్నాడు, తాడు కాదు, చచ్చిన పాము. దాన్ని వేసి ఎక్కించాడు. ఓ శవం మీద ప్రయాణం, ఇంకో శవం పావును పట్టుకుని పైకి ఎక్కాడు. అప్పుడు ఆవిడ అంది, నాతో కాసేపు గడపడానికి ఎంత ధైర్యం చేసావా, ఎంత డెడికేషనా. ఈ డెడికేషన్లో ఒక పైసా ఇతని మీద పెడితే ఈ పాటికి మోక్షం వచ్చేది కదా, ఈ పాటికి మోక్షం వచ్చేది కదా. ఇప్పుడు మన కింద ఉన్న వాళ్ళు, మనకంటే కింద వాళ్ళు అనుకున్న వాళ్ళు అలా కటువైన మాటలంటే విరిగిపోద్దిగా. ఛ అని వదిలేశాడు. నడిచి నడిచి వెళ్ళిపోతున్నాడు అంతే, గమ్యం లేదు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే తెల్లవారద్దుగా. పూర్వం నీళ్లు తెచ్చుకునేవారుగా చెరువు నుంచి. ఎవరో ఒక ఆవిడ సంకలో బింది పెట్టుకుని వెళ్తుంది. మళ్ళీ వెళ్ళిపోయాడు ఆవిడ వెనకాల. ఒక్క తోక శంకరా, ఇది పరిస్థితి. ఆవిడ వెనకాల వెళ్ళిపోతున్నాడు. ఆవిడ ఒక ఇంట్లోకి వెళ్ళిపోతుంది. మూడు బయట కూర్చున్నాడు. రుకో రుకో, ఏమిటన్నా అన్నాడు. ఆయనకు అర్థమైపోయింది. ఆయన చాలా జ్ఞానం కలిగిన బ్రహ్మవేత్త. కాసేపట్లో మిరాకిల్ జరుగుతుంది. ఆయన గతము భవిష్యత్తు తెలిసినవాడు. నేను మాట్లాడతాను ఆవిడతో, కూర్చోను. ఆవిడ పిలిచి చెప్పాడు, నువ్వు అలా జస్ట్ కూర్చో, ఏం జరుగుతుందో చూస్తుంది. ఆవిడ అలా తలంచుకుని కూర్చో. వీళ్ళు లోపలికి వెళ్ళాడు. ఏం కనపడుతుంది తలంచుకుంటే? తల, జుట్టు, అందులో పిన్నులు. జుట్టు పెట్టుకుంటే వాళ్ళకి పిన్నులు అవి కనపడ్డాయి. వీళ్ళు బుద్ధి పనిచేసింది. రాత్రే కదా అంత గడ్డి పెట్టింది ఆవిడ. మళ్ళీ ఇటు తిరిగానంటే కారణం ఇవి ఉండడమే కదా అనుకున్నాడండి. అంతే. ఆ పిన్నులు ఇలా లాక్కుని అలా పొడిచేసుకున్నాడు. ఆవిడ మీద రక్తం పడింది. ఆ తల ఎత్తింది, కొన్నులు. భర్త బయట ఉన్నాడుగా, ఆయన కిటికీలో చూస్తున్నాడు. వెంటనే భార్య భర్త ఇద్దరు ఆయన కూర్చోబెట్టి వైద్యం చేసి కళ్ళు కట్టి, అలా గుడ్డివాడు అయిపోయాడు. అలాగే అలా అలా వెతుక్కుంటూ బృందావనం వెళ్ళాడు. మరి తిండి తిప్పలు ఎవరో ఆవుడు కాసే పిల్లోడు వచ్చారు. రాదా పాలు తెద్దావా అన్నాడు. ఇవి నాయన అన్నాడు. ఏమన్నా తిన్నావా? ఏమి తినలేదు. ఎవరు పెడతారు? మా అమ్మ చాలా పెట్టింది నాకు పెరుగన్నం, కొంచెం తిను, అమృతంలో ఉంది. రోజు కొండ తేవడం, పెరుగన్నం పెట్టడం, లేదా పాలు ఇవ్వడం, రోజు చక్కగా గడిచిపోతుంది. వీడికి ఒక రోజు బుర్ర పని చేసింది. అమృతంలో ఉంది, నేను ఎవరో తెలీదు, పెట్టేస్తున్నాడు. డౌట్ వచ్చింది. నువ్వెవరు? ఎంతమంది అడిగాడు. మా అమ్మ మా నాన్న ఏదో చెప్పాడు. ఈయన డౌట్ వచ్చినప్పుడు పట్టుకుపోయాడు, జారిపోయాడు. ఎవరు? నీకు తెలియనంత వరకు నీ చుట్టుపక్కల ఉంటాడు, నీతో ఉంటాడు.
నీ చుట్టూ తిరుగుతాడు, తెలిసిన తర్వాత బయట వెళ్ళిపోతాడు. ఇప్పుడు కదా నీ కృషితో పట్టుకోవాలి. అప్పుడు ఈయన చాలా రోధిస్తాడు, చాలా ప్రార్థిస్తాడు. అప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. నేను నీ గురించి కొన్ని చెప్దాం అనుకుంటున్నాను, మరి నాకు కళ్ళు లేవుగా, ఎవరు రాస్తారు? నేనే రాస్తాను చెప్పండి. పృథ్వీ చాలా మంచోడు, నేను చెప్తున్నాడే రాసుకుంటాడు. ఆ టైప్లో ఆయన పాడుతుంటే ఈయన రాశాడు ఈయన గురించి. దాని పేరు కృష్ణ కర్ణామృతం, శ్రీకృష్ణ కర్ణామృతం. అంటే నేను ఎందుకు చెప్పాను ఇదంతా, మనం తరచి చూసుకుంటూ ఉండాలి. కార్యక్రమం బాగా జరిగింది, అందరూ కాళ్ళకి దండం పెట్టారు, సెల్ఫీలు తీసుకున్నారు, ఇది చూడకూడదు. మైనస్ చెప్పండి అని అడిగారు. బాలాజీ గారు అద్భుతంగా చెప్పారు. మైక్ మన ఆధీనం కాదు కదా, మనం మాట్లాడేదాం. అయితే నేను బాలాజీ గారితో కూడా మాట్లాడిద్దు, ఆ స్వామి విషయం చెప్పి ఆయనతో మాట్లాడిద్దు. ఆయన ఏమో పెద్దోడని చెప్పి పెద్ద చైర్లో కూర్చోబెట్టాం. దుర్మార్గం. ఏదో మొత్తానికి ఆ మిస్టేకు అంతా మంచిగా జరిగినప్పటికీ. అందుకని మనం ఎప్పుడైనా కార్యక్రమం అయిన తర్వాత కూర్చోవాలి. చెప్పండి అబ్బాయి, అంటే బాగా ఎన్ని దాంట్లో ఇన్ని శాదువాలు ఈ మాట్లాడకూడదు, ఇలా లోపాలు చెప్పాలి. లోపాలు చెప్తుంటే మనం ముందుకెళ్ళాం. ఇలాగా దాంట్లో దండాల గురించి మాట్లాడాలనుకో ఎప్పుడో పిండం అయిపోతుంది. అందుకే మీ జీవితంలో కూడా మీరు ఎదుగుదల గురించి ఇందా చెప్పనే స్పిరిచువల్, ఫిజికల్, మెంటల్, ఫైనాన్షియల్ అండ్ సోషల్, ఈ 5 మీరు ఎదగాలి. తెలుగులో చెప్తే పెద్దల దగ్గర ఎదగండి, జీవితంలో ఎదగండి, పెళ్ళయ్యాక నలుగురిని వదగండి. అదేందా? అందుకని మీరు ఎన్ని రకాలుగా ఎదగలిగితే అన్ని రకాలుగానే ఎదగమనే చెప్తాను నేను. చాలులే భగవద్గీత చదువుకో, భగవద్గీత చదువు అని చెప్పను. భగవద్గీత చదువు, భాగవతం చదువు, జీవితంలో ఎదుగు. నేను పిల్లలు చెప్తాను, నువ్వు ఐఏఎస్ అవ్వు, నువ్వు ఐపీఎస్ అవ్వు, నువ్వు ఏమన్నావు పెద్ద పొజిషన్కి రా. మీ టేబుల్ మీద భగవద్గీత పెట్టు, మీ టేబుల్ మీద భాగవతం పెట్టు, మీ టేబుల్ మీద రామాయణం పెట్టు. దెన్ యూ సీ. అందుకని మీరు ఎదగండి, ఇదొక్కటే కండి నాయకుడు. ఎదగండి ఎదగండి ఎదగండి. హరి ఓం తత్సత్. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. జై శ్రీరామ్. థ్యాంక్ యూ నేనా. నేను మాట్లాడింది మీకోసం కదా సార్, నేను మాట్లాడింది మీకోసం సార్, నేను మాట్లాడింది మీకోసం సార్. ఎందుకంటే పంపిస్తానండి, నన్ను అది ఆపేసి పంపించు.